దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికలో తేల్చింది. ఈ మేరకు 387 పేజీలతో నివేదిక సమర్పించింది. తక్షణ న్యాయం కోసమే ఎన్కౌంటర్ జరిగిందని వ్యాఖ్యానించింది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకు కాల్చి చంపారని కమిషన్ తేల్చి చెప్పింది. నిందితుల్లో 3 మైనర్లన్న విషయం పోలీసులు దాచారని, పోలీసులు గాయపడి ఆసుపత్రిలో చేరడం కూడా కట్టుకథని తేల్చి చెప్పింది. ఇక ఇవి మూకదాడులు లాంటివేనని స్పష్టం చేసింది. పోలీస్ మాన్యువల్కు విరుద్ధంగా విచారణ జరిగిందని, కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కాకుండా విచారణ పేరుతో వేరే అధికారులు వేధించారని కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లుగా నిందితుల తరపు లాయర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ఎన్కౌంటర్లో 10 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారని సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. హతమార్చే ఉద్దేశంతోనే అనుమానితులపై కాల్పులు జరిపారన్న కమిషన్ ఇలా సత్వర న్యాయం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని నివేదికలో పేర్కొంది. ఈ 10 మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34 ప్రకారం కేసు నమోదు చేయాలని సిఫార్సు కూడా చేసింది. అంతేకాకుండా నేర దర్యాప్తు విభాగాన్ని శాంతి భద్రతల విభాగంతో వేరు చేయాలని సూచించింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, సుప్రీంకోర్టు ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది, అదే సిర్పూర్కర్ కమిషన్. సో ఆ నివేదికలో పేర్కొన్నట్టుగా ఎంటైర్ యంత్రాంగాన్ని అందరినీ దోషులని తేల్చడం ముఖ్యంగా. సో ఈ విధంగా మరి ఇప్పుడు హైకోర్టుకు వచ్చి చేరింది విషయం. హైకోర్టులో వారి వాదన ఎలా వినిపించబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉంటాయి? ప్రధానంగా ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్, సిర్పూర్కర్ కమిషన్ అటువంటిది త్రిసభ్య కమిషను. ఇది పూర్తి నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను ఇప్పటి వరకు ఏ సుప్రీంకోర్టు అయితే ఈ కమిషన్ ఏర్పాటు చేసిందో ఆ సుప్రీంకోర్టు ఈ నివేదికను పరిగణలోకి తీసుకోలేదు. సాధారణంగా ఏదైనా కమిషన్ను కోర్టు ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత దాని మీద ఒక యాక్షన్ ఉంటుంది, యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే దాని మీద ఎటువంటి నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది అనేటువంటిది కోర్టులు నిర్ధారిస్తాయి, కోర్టులు ఆదేశాలు జారీ చేస్తాయి. కానీ ఈ కేసుకు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా దీనిని హైకోర్టుకు బదిలీ చేసింది. అంటే ఒక విధంగా దీంట్లో ఉన్నటువంటి మొత్తం ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దీన్ని నమ్ముతుందా లేదా అనేటువంటిది రెండో విషయం. కానీ ఇది హైకోర్టుకు వచ్చిన తర్వాత ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను హైకోర్టు ఏ విధంగా స్వీకరిస్తుంది, హైకోర్టు దీన్ని ఏ విధంగా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది అనేటువంటిది రెండో అంశం. దీన్ని కొంత పోలీసులకు ఒక రిలీఫ్గా చూడాలి. అదర్వైజ్ ఇప్పటికే సుప్రీంకోర్టు దీని మీద ఆదేశాలు జారీ చేస్తే పోలీసుల మీద కేసు నమోదయ్యేది, పోలీసులకు సంబంధించి వాళ్ళను అరెస్ట్ చేసి విచారణ కూడా ప్రారంభమయ్యేది. కానీ సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పరిగణలోకి తీసుకోకుండానే దాన్ని హైకోర్టుకు బదిలీ చేసింది. ఇది ఒక అసాధారణమైనటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఏ కోర్టు అయితే కమిషన్ను ఏర్పాటు చేస్తుందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను పరిగణలోకి తీసుకుంటారు, దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటారు, దాని మీద విచారణకు ఆదేశాలు జారీ చేస్తారు. కానీ సుప్రీంకోర్టు అటువంటి ఆదేశాలు జారీ చేయకుండా దానిని హైకోర్టుకు బదిలీ చేసింది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశము. కొంతవరకు పోలీసులకు ఒక రిలీఫ్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. కానీ పోలీసులకు తలనొప్పి తీసుకొచ్చేటి, పోలీసులకు పూర్తిగా సమస్యలు సృష్టించేటువంటి చాలా అంశాలు ఈ రిపోర్ట్లో ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏ విధంగా ఎన్కౌంటర్ జరిగిందనేటువంటి దానిపైన 2 అంశాలను ఇక్కడ ప్రధానంగా చెప్పింది. ఒకటి, ఆ సాక్షులను ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఫేక్ సాక్షులు, వాళ్ళు పూర్తిగా కరెక్ట్ సాక్షులు కాదు అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు. రెండోది, ఎవరైతే చెన్నకేశవులు, ఆరిఫ్ చనిపోయినటువంటి 2 నిందితులు ఉన్నారో వాళ్ళు కాల్పులు జరిపారని చెప్తున్నారు. వాళ్ళు జరిపినటువంటి కాల్పులకు సంబంధించి 9mm పిస్టల్ వాళ్ళు వాడారు. ఒక 9mm పిస్టల్ని లాక్కున్నారు ఆరిఫ్ అండ్ చెన్నకేశవులు అని చెప్తున్నారు. కానీ ఆ 9mm పిస్టల్ దాని పొజిషన్ ఏంటిది అంటే ఒక మ్యాగజిన్ 9 బుల్లెట్లు ఉండేటువంటి ఒక పిస్టల్లోకి మ్యాగజిన్ లోడ్ అయి ఉందా, దాన్ని కాక్ చేశారా అంటే పిస్టల్ను ఫైరింగ్ పొజిషన్లోకి తీసుకురావడానికి ఫస్ట్ దాన్ని కాక్ చేస్తారు. ఆ టైంలో బుల్లెట్ అనేటువంటిది దాని ఫైరింగ్ పొజిషన్లోకి వస్తుంది. అంత ఫైరింగ్ పొజిషన్లో పెట్టారా, ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది రెండో అంశం. ఆరిఫ్ అండ్ చెన్నకేశవులు ఆ తుపాకీని లాక్కొని కాల్పులు జరిపారు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ అయితే, మిగిలిన ఎవరున్నారో శివ అండ్ నవీన్ ఉన్నారో వాళ్ళిద్దరు ముందు వెళ్తున్నారు, వాళ్ళిద్దరు ముందున్నారు అనేటువంటి విషయం పోలీసులే చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ దగ్గర AK-47 అదేవిధంగా SLR లాంటి హై వెలాసిటీ వెపన్స్ ఉన్నాయి. అంటే ఒకసారి కాల్పు జరిగితే 10ల సంఖ్యలో బుల్లెట్ వచ్చేటువంటి వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక 9mm పిస్టల్ తీసుకొని కాల్పులు జరుపుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి అతను కాక్ చేయడానికి, అతను ఫైర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక వ్యక్తికి తుపాకీకి సంబంధించినటువంటి సమాచారం లేకుంటే తుపాకీ
తుపాకీ నడపడంలో ఎటువంటి పరిజ్ఞానం లేని వ్యక్తి అంత ఫాస్ట్గా వెపన్ తీసుకొని ఏ విధంగా ఫైర్ చేయగలిగాడు? ఎట్ ద సేమ్ టైం ఒకవేళ AK-47 SLRలు పట్టుకున్నటువంటి పోలీసులు వాళ్ళని ఒక్కరిని టార్గెట్ చేయకుండా ముందు వెళ్తున్న నలుగురిని ఎందుకు టార్గెట్ చేశారు? ఇటువంటి చాలా అంశాలను కోర్టులో సమర్పించినటువంటి నివేదికలో కమిషన్కి సంబంధించిన సభ్యులు లేవనెత్తారు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ ప్రతి అంశానికి సంబంధించి హైకోర్టుకు వచ్చిన తర్వాత హైకోర్టు ఆదేశాల ప్రకారము దీని మీద విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక డౌట్ను వాళ్ళు ఏదైతే రేస్ చేశారో దాని మీద విచారణ జరిగిన తర్వాత అది కోర్టు ట్రయల్ కూడా రాబోతుంది. కానీ ఒక ప్రధానమైనటువంటి అంశం సుప్రీంకోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు రిపోర్ట్ అనేటువంటిది కూడా ఒక పెద్ద క్వశ్చన్గా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు హైకోర్టుకు బదిలీ అయింది కాబట్టి హైకోర్టులోనే విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు ఈ మొత్తం రిపోర్ట్ను పరిగణలోకి తీసుకుంటే దీని మీద ఇమీడియట్గా ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వాళ్ళకి సంబంధించి 302 సెక్షన్ కేసు కూడా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ 10 మంది పోలీసుల పైన. అయితే ఇస్మాయిల్, మీరు చెప్తున్నట్టుగానే సుప్రీంకోర్టు వేసిన ఆ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో సుప్రీంకోర్టే దాన్ని మళ్ళీ హైకోర్టుకి బదిలీ చేయడం, సో పోలీస్ యంత్రాంగం అంతా మళ్ళీ అది తప్పు, నిజంగా అది ఫేక్ ఎన్కౌంటర్ కాదు అని పోలీసులు ఏమన్నా మరొక పిటిషన్ వేసే అవకాశం ఉందా? ఈ క్రమంలో హైకోర్టు కూడా ఏమైనా విచారణ కమిషన్ వేసే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా ఏమైనా తెలిసే అవకాశం ఉందా? బట్ డెఫినెట్గా ఇప్పుడు మనకు ఈ నివేదిక సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు బదిలీ అవుతుంది, కేసే బదిలీ అవుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు దీని మీద విచారణకు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ చేసినటువంటి ఒక కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. దీనికి చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది, దీన్ని శాంటిటీ ఎప్పుడు వస్తుంది అంటే దీన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటే శాంటిటీ వచ్చేది. ఇప్పుడు హైకోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇందులో పేర్కొన్నటువంటి సిఫార్సుల ఆధారంగా నిజంగానే ఇది బూటకపు ఎన్కౌంటర్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని ఆధారంగా విచారణ జరపమని హైకోర్టు ఆదేశాలు జారీ చేయొచ్చు. దీన్ని ఎవరు విచారణ జరపాలి? పోలీసులు జరపాలా? చాలా 10 మంది పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి పోలీసులకు విచారణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? దీనికోసం సిబిఐకి విచారణకి ఇస్తారా, లేదంటే దీన్ని సిఐడికి ఇస్తారా, లేకుంటే ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తారా? గతంలో ఇటువంటి కేసులకు సంబంధించి పోలీసుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ అధికారికి స్పెషల్ పవర్స్ ఇచ్చి విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. లేదంటే పక్క రాష్ట్రాలకు సంబంధించి ఐజీ ర్యాంక్, డిఐజీ ర్యాంక్, లేదంటే అంతకంటే పెద్ద ర్యాంక్ ఆఫీసర్లను తీసుకొచ్చి విచారణ చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ఇది ఏ విధంగా విచారణ జరుగుతుంది అనేటువంటిది హైకోర్టు ఇచ్చేటువంటి నెక్స్ట్ ఆర్డర్ రంగా ఉంటుంది. అయితే చూడొచ్చు ఈ కేసుకు సంబంధించి 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రజాగ్రహం, జనాగ్రహం పెద్ద ఎత్తున ఆ రోజు వచ్చింది. బట్ డెఫినెట్ గా ఇది బూటకపు ఎన్కౌంటర్ అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. మనతో పోసాని గారు జన అవుతున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక నివేదిక సిర్పూర్కర్ కమిషన్ ఈరోజు ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం పోలీసులు ఒక బూటకపు ఎన్కౌంటర్ చేశారు అనేటువంటిది దాని సారాంశం. సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు, బట్ స్టిల్ రిపోర్ట్లో ఉన్నది ఒక బూటకపు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. మీరు దీని మీద ఏం కామెంట్ చేస్తారు సార్? ఏమి లేదు, నేను ఏమంటానంటే సార్, ఎన్కౌంటర్ చేస్తే రేపు లాగిపోతాయా, నేరాలు మడ్డలు లాగిపోతాయా అంటున్నారు కదా. సరిహద్దులో టెర్రరిస్టులు వస్తా ఉన్నారు, సైనికులు నిలబడి చంపుతా ఉన్నారు. సైనికులు ఎంతమంది చంపినా కదా టెర్రరిస్టులు వస్తూనే ఉంటున్నారు కదా, చంపే ప్రయోజనం ఏంటని చెప్పి సైనికుల గురించి పంపించేద్దామా సరిహద్దు నుంచి? కొన్ని కోర్టుల్లో ఉరిశిక్ష వేస్తున్నారు. ఉరిశిక్ష వేసిన తర్వాత కూడా మరి రేపులు జరిగినాయి, మరి హత్యలు జరిగినాయి. మరి కోర్టులు ఆ ఉరిశిక్ష వేయడం మానేస్తున్నారా? ఇప్పుడు SC/ST చట్టం ఉందండి, దళితులకి బలహీన వర్గాల వాళ్ళకి ఆ SC/ST చట్టం రక్షణ కల్పించారు. చట్టం వచ్చిన తర్వాత కూడా దళితులు తిట్టడం మానేశారా, కొట్టడం మానేశారా? ఎందుకు ఈ చట్టం ఆ చట్టం ఆపేద్దామా? చెప్పండి, ఆపేద్దామా? ఎవరు ఇప్పుడు ఎన్కౌంటర్ చేసింది మనుషుల్ని కాదండి, మృగాలని. అరే పాము వస్తుందండి, పక్కెళ్ళం కదా కాడేస్తూ చంపేస్తాం. పిచ్చుకొక్క అరుస్తుంది, ఆపం కదా చంపేస్తాం. ఇది ఆత్మరక్షణ లాంటిదేనండి ఇది కూడా. అసలు వ్యవస్థల్లో కనుక కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్రొసీజర్ ఉంటే ఇంత రౌడీజం, ఇంత గుండాయిజం ఉండదండి. ఎందుకంటే ఇవాళ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే వాడిని తీసుకెళ్లి న్యాయపరంగా కోర్టులో భావిస్తే ఈ కింద కోర్టులో శిక్ష పెడితే ఇంకో కోర్టుకి వెళ్తాడు, ఇంకో కోర్టులో శిక్ష పెట్టా ఇంకో కోర్టుకి వెళ్తున్నాడు. ఆడగలదంటే ఢిల్లీ వెళ్తున్నాడు. ఈ లోపు వాడు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎంజాయ్ చేస్తూ ఎవరైతే రేప్ చేశాడో వాళ్ళ కుటుంబం ఇంకా నవ్వుకుంటూ మళ్ళీ ఇంకో నేరం చేస్తున్నాడు. రైట్ సార్.
కోసని గారు చెప్తున్నటువంటి అభిప్రాయాన్ని విన్నాము. డెఫినెట్ గా ఎన్కౌంటర్ చేయకూడదు అనేటువంటి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎన్కౌంటర్ చేయొద్దు అనేటువంటి సరికాదు అనేటువంటి కామెంట్ ఆయన వైపు నుంచి మరికొంత వాదన కూడా ఉంది. డెఫినెట్ గా చట్టం పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోతే రేపు జడ్జిమెంట్ అనేటువంటిది, అది ఇన్స్టెంట్ జడ్జిమెంట్ అనేటువంటిది నిజాయితీగా నిబద్ధతగా ఎలా చేస్తారు అనేటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. బట్ డెఫినెట్ గా ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి లేదంటే ఒకటి పోలీసుల అధికారాలు, అదేవిధంగా ఎన్కౌంటర్లకు సంబంధించి సిర్పూర్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ చట్టబద్ధత దీనికి లేదు. ఇప్పటికీ సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికీ హైకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. అయినప్పటికీ ఈ ఏదైతే రిపోర్ట్ ఉందో అది రాబోయేటువంటి రోజుల్లో ఒక బెంచ్ మార్క్ కాబోతోంది. పోలీసుల అధికారాలకు సంబంధించి, ఎన్కౌంటర్లకు సంబంధించి, పోలీసు కేసుల విచారణకు సంబంధించి, ముఖ్యంగా కేసు విచారణ సమయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలకు సంబంధించి ఇది ఒక ప్రొసీడింగ్ కాబోతుంది అనేటువంటిది డెఫినెట్గా అర్థమవుతుంది. బట్ రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసును మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం, దాన్ని డిఫెండ్ చేసుకుంటాం అనేటువంటిది తెలంగాణ పోలీసులకు సంబంధించినటువంటి ఒక వర్షన్గా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ కేసును, ఈ మొత్తం నివేదికను పరిగణలోకి తీసుకోకపోవడం అనేటువంటిది కొంతవరకు తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మంది పోలీసులకు ఒక ఊరటగా మనం భావించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ ఇది హైకోర్టుకు వచ్చిన తర్వాత హైకోర్టు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేటువంటిది ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో భాగంగా ఉండబోతుంది. అయితే ఇస్మాయిల్, ఇక్కడ ప్రభుత్వం కూడా రేపటి రోజున ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇది పోలీసులు ఒక ప్రభుత్వంలో భాగం కాబట్టి, పోలీస్ వ్యవస్థ కాబట్టి ప్రభుత్వం సంబంధించి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రభుత్వ తరపు న్యాయవాదులే దీన్ని వాదించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఒక వర్షన్ చెప్తున్నారు. ఇది ఆ రోజు జరిగినటువంటి ఒక జెన్యూన్ ఎన్కౌంటర్. అక్కడ ఉన్నటువంటి ఆరిఫ్ అండ్ చెన్నకేశవులు అనేటువంటి ఇద్దరు ఎవరైతే నిందితులు ఉన్నారో అందులో ఒకరితను తుపాకీ లాక్కున్నాడు. అది 9mm పిస్టోల్, అది కాక్ చేసి ఉంది, అందులో బుల్లెట్ ఉంది. అతను ఫైర్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో ఒక కానిస్టేబుల్కు గాయమైంది. అదేవిధంగా మిగిలిన ఇద్దరు ఎవరైతే శివ అండ్ నవీన్ ఉన్నారో వాళ్ళు కూడా మా మీద పడి తుపాకులు లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో జరిగినటువంటి కాల్పులు ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ కాదు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అదే సమయంలో నివేదికలో వచ్చినటువంటి అంశంలో ఒక 9mm పిస్టల్ ఎందుకు కాక్ చేసింది, ఎందుకు ఫైరింగ్ పొజిషన్లో ఉంది, సేఫ్టీ పిన్ ఉంటుంది ప్రతి పిస్టల్కు. ఆ సేఫ్టీ పిన్ అనేటువంటిది మీరు ఆన్ చేసి ఉంచారా, సేఫ్టీ పిన్ తీసేశారా అనేది ఎందుకు మీ నివేదికలో లేదు. సేఫ్టీ పిన్ ఆన్ చేసి ఉండాలి. తుపాకీ తెలియని, తుపాకీ నడపడం రాని ఒక వ్యక్తి అంత ఫాస్ట్గా తీసుకొని ఏ విధంగా దాన్ని లోడ్ చేసి, కాక్ చేసి, సేఫ్టీ పిన్ తీసేసి ఫైర్ చేశాడు. అంత సమయం లోపల ఎందుకు మీరు అతన్ని పట్టుకోలేదు? మీ దగ్గర ఉన్న హై వెలాసిటీ, హై ఇంటెన్సిటీ రైఫిల్స్ ఏవైతే AK-47 SLR వెపన్స్ ఉన్నాయో ఆ వెపన్స్తో మీరు అతన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? మిగిలిన ముందు నడుస్తున్నటువంటి ఇద్దరి మీద ఎందుకు కాల్పులు జరిపారు? ఇటువంటి చాలా క్వశ్చన్స్ రేస్ చేసింది కమిషన్. కాబట్టి ఇవన్నీ క్వశ్చన్స్కి పోలీసులు న్యాయస్థానంలో కావచ్చు, విచారణలో కావచ్చు ఆన్సర్ చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ.